ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రిపబ్లిక్ డే. అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే అండి. పిల్లలైతే ఇతనితో పాటు ఆఫీస్కి వెళ్ళారు. పిల్లలకి లేదు స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్, అంటే టీచర్స్ వరకు ఉంది, పిల్లలకైతే లేదన్నమాట. సరే వాళ్ళకి ఎలాగా సెలవు కదా, మా వారు ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది, అందుకని పిల్లలకి తీసుకెళ్తానన్నారు. వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు టైం అయితే 8:30 అయిందన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిపోయాను, దీపం అది పెట్టేసుకున్నాను. నేను మరి టిఫిన్ అది ఏం చేసుకోలేదు. వచ్చేటప్పుడు వీలైతే నా కోసం కొంచెం టిఫిన్ తెచ్చి పెట్టినాను, ఒకళ్ళ కోసం కదా, ఎందుకంటే వాళ్ళకి ఆఫీస్లోనే టిఫిన్ అది ఉందన్నమాట. వాళ్ళు ముగ్గురు అక్కడ తినేసి వచ్చేస్తారు, నా ఒక్కదానికే కదా. ఈరోజైతే లంచ్కి నేను ఏంటంటే తాళీలాగా చేద్దామని ప్లాన్ వేస్తున్నానండి. ఇప్పటికైతే అంటే ఒక పప్పు, రసం, పచ్చడి, కూర, స్వీట్ ఐటమ్ ఒకటి అలాగా తాళీలాగా ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది. పైనుంచి కన్నా ఇంట్లో చేసుకోవాలని కోరిక ఉంది. ఈరోజు చేస్తాను. మిగతా అన్ని రోజులు అంటే వాళ్ళు బాక్సులు పట్టుకెళ్ళిపోతారు, ఆ టైంలో అంటే అవ్వదు. ఉన్న ఒక సండే కూడా నాన్ వెజ్ ఒకటి వెజ్ ఒకటి అయిపోతుంది కదా అని చెప్పి ఆ టైంలో కూడా అవ్వదు. ఇంకా సండే కొన్ని పనులు అవి ఉంటాయి కాబట్టి ఈరోజు సరే ఇప్పుడు వెళ్ళి వచ్చాక ఇంకా కొంచెం ఇంట్లో ఉంటారు, పిల్లలు కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తారు. కొంచెం చేద్దాం అనుకుంటున్నాను తాళీలాగా. చూసేయండి ఏంటేంటి చేస్తాను అనేది. ఓకేనా? నేను మళ్ళీ కలుస్తాను. వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళారు కదా మా వారు పిల్లలు, అటు నుంచి వస్తున్నప్పుడు నా కోసం అయితే టిఫిన్ తెచ్చారు. వాళ్ళకి అక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర అంటే ఆఫీస్లోనే వాళ్ళు టిఫిన్ చేస్తారన్నమాట. నా కోసం అయితే తెచ్చారు. ఇలాగా సాంబారు వడ వేసుకొని తిన్నాను. నాకు ఇష్టం, కొంచెం చట్నీ కూడా వేసుకొని తిన్నాను. తినేసాక ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ప్యూర్ లంచ్ ఇండియన్ వెజ్ థాలీలాగా చేసుకోవాలనిపించింది. ఎప్పుడు గాబరా అండి, పిల్లలకి 8 సరికి లంచ్ అయిపోవాలి కాబట్టి నాకు ఏదో ఒకటి తొందరగా చేసేద్దామా అన్నట్టు ఉంటుంది తప్ప ప్రశాంతంగా మళ్ళీ వండుకుందాం అని ఉండదు. సరే ఈరోజు సెలవు కాబట్టి కొంచెం ప్రశాంతంగా తాళీలాగా చేసుకోవాలనిపించింది. ఎక్కువ ఐటమ్స్ కాదు, కొన్ని ఐటమ్స్ అయినా కూడా ప్రశాంతంగా చేసుకున్నాను. ఇక్కడైతే టమాటా పప్పు చేసుకుంటున్నాను అనమాట. కుక్కర్లో కొంచెం పప్పు వేసుకున్నాను, నీళ్ళు వేసుకొని కొంచెం టమాటాలు కట్ చేసుకొని టమాటాలు వేసుకున్నాను. ఈరోజైతే పప్పు, టమాటా చారు, తర్వాత వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పచ్చడి చేసుకుంటున్నాను. పచ్చడి ఏం చేయాలా అని ఆలోచించాను. ఈ లోపున గోంగూర ఉంది. సరే గోంగూర పచ్చడి చేసేద్దాం. అసలు మామూలుగా నేను అనుకున్నాను గోంగూర పప్పు చేద్దామని. గోంగూర పప్పు చేసేద్దామంటే కాదు, గోంగూర పప్పు చేస్తే ఇంకా పచ్చడి ఏం చేస్తాం, నాకు పచ్చడి కూడా చేసుకోవాలనిపించింది. సరే మామూలు టమాటా పప్పు, సింపుల్ పప్పు చేసి గోంగూర పచ్చడి చేద్దామని ప్లాన్ వేసుకున్నాను అనమాట. ఈరోజైతే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని వెరైటీస్ నాకు ఎప్పటి నుంచి తెలుసండి. అందరూ హోటల్కి వెళ్తే బిర్యానీస్ తిందామా, చికెన్ తిందామా, ఇవి తిందామా, లేదంటే ఏంటి బర్గర్లు తిందామా అలాగ ఉంటుంది. నాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే వెజ్ థాలీ తినాలా అని నాకు ఎప్పటి నుంచి కోరిక. ఎప్పటి నుంచి అనుకుంటున్నానంటే బుట్ట భోజనం చేసుకుందాం, లేకపోతే తెప్పించుకుందామా జొమాటోలో అని అనుకుంటున్నాను, కానీ అవ్వడం లేదు. ఎప్పుడు నాకు ఎందుకో వెజ్ థాలీ ఇష్టం అన్నమాట. కొన్ని వెజిటేరియన్ హోటల్స్లోని మనకి కందిగూడ, పికిల్, తర్వాత సాంబారు, పప్పు అన్ని రకాలు అలాగుంటాయి కదా, చల్లమిరపకాయలు అలాగుంటాయి కదా, నాకు అలాంటి ఫుడ్ తినాలని కోరిక మాట. అది పెద్ద కోరిక కాదు, కాకపోతే అవ్వడం లేదు. ఎందుకంటే ఉన్నది ఒకే రోజు సెలవు సండే. ఆ రోజు ఇంట్లో ప్రశాంతంగా పిల్లలు నాన్ వెజ్ తింటారు, మేము వెజ్ తింటాం. ఇంకా ఆ రోజు ఇంకేం తింటాం అని చెప్పేది. మిగతా రోజుల్లోనే ఆఫీసులు, స్కూళ్ళు, ఇంకా బయటికి వెళ్ళడం ఉండదు కాబట్టి అలా వెనకపడిపోతుందన్నమాట. ఎందుకో నాకు ఇవాళ ఇలా చేసుకోవాలనిపించి, ఎలాగా వీళ్ళకి సెలవే కదా అని చెప్పేసి నేను ఇలాగైతే ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను.
వంకాయలు కట్ చేసుకొని అది పక్కన పెట్టుకున్నాను నీటిలో వేసుకొని. ఇక్కడ నేను గోంగూర పచ్చడి కోసం అని చెప్పి కళాయి పెట్టుకొని ఎండుమిర్చి వేసుకుంటున్నాను అనమాట. నేను అవి ఉంచేసాను, మూడికలతోనే ఉంచేసాను. కొంచెం అవసరమయ్యి మూడికలతో ఉంచాను, దేనికైనా అవసరం ఉంటుందని చెప్పేసి. సరే అని చెప్పి అవి కూడా వేస్తాం. ఈ తలుపు వేయకపోతే అట్నుంచి వెలుతురు ఎక్కువగా వస్తుందండి. అయినా కూడా చూస్తున్నారా, వెలుతురు ఉండి లైట్ అవుతుంది, డార్క్ అవుతుంది. మరి కెమెరా ఎందుకు అలాగవుతుందో తెలియడం లేదు. నా ఫోను లైటింగ్ ఫోకస్ అవుతుందండి. పైన క్లౌడీగా ఉంటుంది, ఒక్కొక్కసారి సన్ వస్తుంది. ఆ కిటికీలోంచి అలాగా ఒక్కొక్కసారి లైటింగ్ వస్తుంది, చూస్తున్నారా అలాగవుతుందన్నమాట. ఎందుకు అలాగవుతుందో నాకు తెలియడం లేదు. తర్వాత గోంగూర అయితే కడిగేసుకొని వేసుకున్నాను. అటు పప్పు పెట్టాను, ఇటు గోంగూర పెట్టాను అన్నమాట. ఇంత వంట నాకు ఒక 40 మినిట్స్లో అయిపోయిందన్నమాట. పెద్ద కష్టం కాదు, కాకపోతే ముందుగా ప్లానింగ్ ఉండాలన్నమాట. ప్లానింగ్ ఉంటే మటుకు పెద్ద కష్టం కాదులేండి, ఎక్కువైనా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర అనుకోండి, అది ముందుగా చేసుకొని ఉంచుకోవడం, లేదంటే ఏవైనా మనం చేసుకోవాలి. ఇప్పుడు టమాటా చారు అనుకోండి, దానికోసం పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే మనకి పెద్ద కష్టం కాదు, తొందరగానే మనకి పని అయిపోతుంది అన్నమాట. ఇక్కడ టమాటా చారు కోసం టమాటాలు ఉడకపెట్టాను కదా, అవి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం చల్లగా అయ్యాక. నేను అన్నిటికీ ఇదే వాడుతున్నానండి. ఇది బ్లెండర్ కదా, దీంట్లోనే టమాటా చారు చేస్తాను, పచ్చడి దానిలోనే చేయిస్తాను. నాకు అది పోర్టబుల్గా ఉంటుంది కాబట్టి నాకు సులువుగా ఉంటుంది. అలా టేబుల్ మీద పెట్టామా గ్రైండ్ చేస్తాము. ఆ పెద్ద మిక్సీ చేసే కన్నా నాకు ఇది బెటర్ అన్నమాట. అయితే టమాటా చారు ఇలా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేస్తే దానికి ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట, అది అవుతుంది. ఈ లోపల గోంగూర ఇందాక చూపించాను కదా వేసుకున్నానని, అది అయితే ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను, బ్లెండ్ చేస్తాను అనమాట. అదే బ్లెండర్లో గ్రైండ్ చేస్తాను అనమాట. గోంగూర పచ్చడి అయిపోయింది, ఒక ఐటెం అయిపోయింది. టమాటా చారు అయిపోయింది. పప్పు కూడా పెద్ద కష్టం కాదు, పప్పు పెట్టేస్తాను కాబట్టి అది విజిల్ వచ్చిన తర్వాత దానిలో కొంచెం పోపు వేస్తే పప్పు అయిపోతుంది. వంకాయ ఫ్రై కూడా పెట్టేస్తాను అనమాట. మనం అనుకుంటాం కానీ చెయ్యాలంటే ఎక్కువ టైం తీసుకోదండి. ముందుగా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే ఒక 40 మినిట్స్లో మనకి వంట అంతా అయిపోద్ది. అటు రైస్ కుక్కర్లో అయితే నేను అన్నం పెట్టేసాను అనమాట. రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసాను. తర్వాత గోంగూర పచ్చడి అయిపోయింది, పప్పు అయిపోయింది. ఇక్కడ టమాటా చారు చేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసాను కదా, దానిలో కొంచెం చింతపండు వేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు ఏంటంటే పులుపు ఉండడం లేదు కదండి, అందుకు మనం కొంచెం చింతపండు వేసుకుంటే కొంచెం పుల్లగా బాగుంటుంది అన్నమాట. దీనిలో ఒక 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకుంటాం. దీనికి ఒక పౌడర్ కూడా ఉంటుందండి. ఈరోజైతే పౌడర్ చేయలేదు, మామూలుగా నేను పైనుంచి రసం పౌడర్ తెప్పించి అది కలిపి వేసాను అనమాట. చేసుకోవాలంటే అది మినప్పప్పు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర 4 కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. మరి రసం పౌడర్ ఎలాగా ఉంది కదా అని చెప్పి మరి నేను అది చేయలేదు. ఇక్కడైతే వంకాయలు ఫ్రై చేసుకున్నాను, సింపుల్ వంకాయ ఫ్రై అన్నమాట. మొదట అనుకున్నాను వంకాయ ముద్దకూరలా చేద్దామని చెప్పి, లేదా అన్నీ అంటే చారు, పప్పు, పచ్చడి అన్నీ ఉన్నాయి, ఇంకా అది ముద్దకూర ఎందుకు, ఇలాగా ఫ్రై లాగా ఉంటే బాగుంటుంది, ఒక ఫ్రై కర్రీ లాగా బాగుంటుంది కదా అని చెప్పి 2 కర్రీలు చేయొచ్చు. కానీ ఇప్పటికే హెవీ అయిపోతుంది, పిల్లలు చేసినా కూడా నేను మా వారి పిల్లలు అంత ఎక్కువగా అన్నీ తినరు కదా, ఇంకా మిగిలిపోతాయి ఎందుకు అని చెప్పి ఒకటే కర్రీ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను క్యారెట్ హల్వా చేద్దాం అనుకొని ప్లానింగ్లో క్యారెట్ అంతా తురిమి ఉంచుకున్నాను అనమాట. కానీ నాకు మరి సహకరించలేదు, కాలు కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చేస్తున్నది, అందుకని మరి చేయలేదు. కానీ కొంతవరకు మటుకు అయితే నేను అనుకున్నలాగా చేసుకున్నాను.
ఇదిగోటి పప్పు అయింది కదా, అది విజల్ తీసి ఇలాగ కొంచెం గరిటతో మెదిపేసాను. నాకు పప్పు గుర్తు కొనలేదండి. ఇదే నాకు సులువు అయిపోతుంది అని చెప్పి ఇలా గరిటతో నేను చేస్తున్నాను. నా వీడియోలో చూసి ఉంటారు కదా, ఎప్పుడు ఈ గరిటతోనే ఇలా చేయిస్తాను. టమాటా పప్పు కొంచెం ఇలా మెదిపేసుకొని దీనిలో పోపు వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా మీరు ఎలా చేసుకుంటారు, ఏం చేశారు, మీకు ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిందా? ఈ వీడియో వచ్చేసరికి ఎప్పుడు అవుతుందో తెలియదండి. ఎందుకంటే దీనికన్నా ముందు ఒక 2-3 వీడియోలు ఉన్నాయి. ఆ పోస్ట్ చేశాక ఇది పోస్ట్ చేస్తాను అన్నమాట. ఇది ఎప్పుడు వస్తుందా అనేది ఇంకా ఐడియా లేదు. ఇది ఆల్మోస్ట్ కొంచెం పెద్ద వీడియో కాబట్టి దానికి టైము, వాయిస్ ఓవర్ అన్నీ అయ్యేసరికి టైం పడుతుంది. ఇలాగ అన్నీ వేసాను. వేసి పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. నాకు ఇష్టం పప్పులోనే అది పచ్చిమిరపకాయలు తినడం. అలా వేసుకొని అది పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే పొయ్యి మీద 2 అవుతున్నాయి. అవి అయిపోయాక అప్పుడు పోపు వేసుకొని అది పెట్టుకుంటాను. అటు కూర అవుతుంది. కూర కొంచెం టైం పడుతుంది కదా, ఫ్రై కదా అది. ఇటు టమాటా చారు అయితే అయిపోయింది. అదే రసం పౌడరు కొంచెం వాటర్లో కలుపుకొని అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుకుంటే ఒక్కసారి మరిగి అయిపోయిన తర్వాత పోపు వేసుకోవడమే. అంతే, సింపుల్ అయిపోద్ది టమాటా చారు. అటుపక్క నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం వంకాయలు వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి ఇలాగ మనం స్టీల్ మూత పెట్టి వాటర్ వేసి ఉంచామనుకోండి, ఇంకా అటు చూడని అవసరం లేదు. గడిగడికే కలపవలసిన పని లేదు. అదే అయిపోతుంది. తర్వాత అన్నీ అయిపోయింది. ఇదిగోటి పోపు వేస్తున్నాను. పోపు వేయడానికి ఒక చిన్న కళాయి పెట్టుకున్నాను అనమాట. ఒకటి పోపు వేసుకుంటాను. అన్నీ చేశాను కదా, రసం చేశాను, తర్వాత పప్పు చేశాను. ఆ రెండిటికి అయితే ఇలా పోపు వేసుకుంటున్నాను. అటు వంకాయ కర్రీ కూడా అయిపోయింది. గోంగూర పచ్చడి అయిపోయింది, పప్పు అయిపోయింది, రసం అయిపోయింది, కూర అయిపోయింది. ఇంకా చల్లమిరపకాయలు కూడా కొంచెం వేపేసుకుంటే అయిపోయింది అన్నమాట నా లంచ్ రొటీన్. నేను ఎప్పుడు ఇలాగ ఫుల్ లంచ్ రొటీన్ ఎప్పుడు మీకు షేర్ చేయలేదని ఇప్పుడు చేద్దాము. నేను చేసుకుంటున్నాను కదా, ఫస్ట్ టైం ఇన్ని వెరైటీస్ అలా చేసుకోవడం. ఎప్పుడూ ఒకటే ఐటెం అంటే ఒక కర్రీ చేసామా, ఒక పప్పు చేసామా, అన్నం పెట్టామా అంతే. మార్నింగ్ బాక్సులకి అదే అయిపోతుంది. సెలవు రోజులు అయితే ఒక 2 కర్రీలు అవుతాయి. ఎందుకంటే వెజ్ కర్రీ ఒకటి, నాన్ వెజ్ కర్రీ ఒకటి అవుతుంది. ఇంకా సండే ఏంటంటే నాకు కెమెరా పెట్టడానికి అవ్వదండి. పిల్లలు అలా తిరుగుతుంటారు వంటగదిలోనే, ఇంకా గోల పెడుతుంటారు అన్నమాట. నాకు వీడియో పెట్టడానికి అవ్వదు. సరే, ఈరోజు వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, డ్రాయింగ్ ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి చేసుకుంటున్నారు. లేకపోతే నా వీడియోలో వాళ్ళిద్దరూ ఎప్పుడు నా వీడియో ఎదురుగా ఎక్కువ బాబు వస్తుంటాడు, చూస్తుంటారు కదా వీడియోలో ఎప్పుడూని. ఇక్కడైతే నేను పోపు వేసుకుంటున్నాను. అటుపక్క వంకాయ ఫ్రై అవుతుంది. కొంచెం టమాటా చారు కూడా పోపు వేసుకున్నాను. ఇక్కడ పోపు వేసుకున్నాను. అన్నీ ఒకసారి పెట్టుకొని అన్నీ ఒకసారి పోపు వేసుకుంటే అవుతుంది. పప్పు కొంచెం మరగాలి కదా పోపు వేసాక, అందుకని కొంచెం పైన పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని అది మరిగించుకుంటున్నాను. ఇటు టమాటా చారు మొదట పోపు వేసాను. తర్వాత ఫైనల్ చల్లమిరపకాయలు అయితే వేపేసుకుంటాను. అంతే, సింపుల్ లంచ్ రొటీన్ అండి నాది. తాళీలాగా ప్రిపేర్ చేసుకొని, తాళీ అంటే తాళీ కాదు కానీ అలాగా సింపుల్గా కొన్ని ఎక్కువ ఐటమ్స్ తోటి వంకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, రసం, ఇంకా పప్పు, అన్నం, చల్లమిరపకాయలు. ఇది నా లంచ్ రొటీన్. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాగుందా నా లంచ్ ప్లేటు? ఓకే, బాయ్.